మనం మాట్లాడుకున్నట్లుగా ఇందులో హ్యూమన్ రైట్స్ గురించి ఒకసారి మనం డిస్కస్ అంటే హ్యూమన్ రైట్స్ ఎప్పుడు కూడా ఏంటి అంటే మానవ హక్కుల సంస్థలు మానవుల యొక్క ప్రాథమిక హక్కులను కాపాడడానికి ప్రయత్నం చేస్తూ సో ఉంటాయి, మనం పనిచేస్తూ ఎలాంటి ఉంటాయి. బయట సో కానీ ఇట్లాంటి వ్యక్తులను అంటే నా వ్యక్తిగత అభిప్రాయం లీగల్ ప్రాక్టీషనర్ గా మేబీ చెప్పకూడదు. ఉమ్, బట్ ఏంటి అని అంటే నిజంగా ఇట్లాంటి చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేసిన వాళ్ళని నడి రోడ్డు మీద కాల్చి చంపాలండి. సూపర్ బాగా చెప్పారు. ఎందుకు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఉమ్, అభం శుభం తెలియని ఒక పసి పాప మీద పసి కందు మీద వావి వరుస లేకుండా ఇట్లా ఈ విధంగా తండ్రి కొడుకులు ఈ విధంగా చేయడం అది అనేది అసలు మరీ ఆ, దారుణం. సభ్య సమాజం అనేది నిజంగా ఉలిక్కి పడడమే కాదు సిగ్గుతో తల వంచుకుంటా ఉన్నది. ఈ రోజు ఇట్లాంటి దుర్మార్గులను మన సమాజంలో మనం స్వేచ్ఛగా ఎలా తిరగనిస్తాము అని చెప్పి. సో అట్లాంటి సందర్భాలలో ఎవరైనా టెంప్ట్ అయిపోయి ఆ సందర్భంలో కొట్టడము తిట్టడం ఏదైనా జరిగితే అది వ్యక్తిగతమే. కానీ మానవ హక్కుల సంఘాలు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, తప్పేం లేదు, వాళ్ళు చేయాలి ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం మానవ హక్కుల సంఘాలు కూడా ఏంటి అని అంటే ఇటువంటి జరిగినప్పుడు ఇటువంటి వ్యక్తులు ఇంత ముందుకు ఏదైనా అమ్మాయి మీద లేదా ఏదైనా ఇట్లాంటి రేపులు అవి జరిగితే క్యాండిల్ ర్యాలీస్ చేసే వాళ్ళము లేకపోతే నిరసన వ్యక్తపరిచే వాళ్ళం. ఇప్పుడు అవి ఎక్కడైనా కనబడుతున్నాయా మేడం? ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎవరైనా వచ్చి లేదు. డిస్కస్ చేస్తున్నారా? ఉహు. అమ్మాయిల మీద జరిగిన అత్యాచారాల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? అప్పుడు ఎప్పుడో సో, మన దిశ దిశ టైంలో టైం వరకు చాలా అది గట్టిగా నడిచింది. చేశారు. ఇప్పుడు దాన్ని ఏంటంటే చాలా లైట్ గా తీసుకుంటున్న Yes, yes, పరిస్థితి. yes. అది మారాలా, ఉమ్. సమాజం కూడా మారాలా. కానీ సార్ క్యాండిల్స్ పట్టుకొని తిరిగినా నిరాహార దీక్షలు చేసినా ఇంకోటి చేసినా కానీ జరగ మానలేదు. దిశ జరిగిన కొద్ది రోజులకే ఒక అతను పక్కింట్లో ఉన్న పాప మీద రేప్ అటెంప్ట్ చేసేసి ఆ పాపను చంపేసి తర్వాత నెక్స్ట్ డే అతను రైల్వే అదే ట్రాక్ మీద చెప్తా ఉన్నా తలబడి కదా, చనిపోయాడు అదే అన్నారులే చెప్తా కానీ. ఉన్నా కదా మేడం. ఇదంతా జరగడానికి కారణం మానసిక పరిస్థితి. ఉమ్, వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి అనేది స్టేబుల్ గా లేదు. ఉమ్, సో ఇది ఏంటి అని అంటే ఈ మొబైల్ వాడకం ఎక్కువ అయిపోయింది. ఈ మొబైల్ వాడకాన్ని నియంత్రించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద చాలా 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 ఉందండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఏంటంటే అరిచేతిలో మనకి ఏమంటారు స్వర్గం లాగా కనిపిస్తా ఉన్నది. yes. ప్రతిదీ మనకి మన చేతిలోనే ఉంది. ప్రతిది ఏది కావాలంటే అది కోరుకోక ముందుకే వచ్చేస్తూ ఉంటాయి. నార్మల్గా మనం కూడా అప్పుడప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు లేదంటే ఇంపార్టెంట్ చూసినప్పుడు ఈ యాడ్ల రూపంలో లేకపోతే ఇంకో రూపంలో ఈ దిక్కుమాలిన యాడ్స్ లేకపోతే ఈ పనికిరాని రీల్స్ ఇవన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. ఉమ్, మీరు ఎంత దారుణం అంటే ఎంత అశ్లీలత అని అంటే అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎక్స్పోజింగ్ మేడం. ఉమ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేస్తే అది ఒకప్పుడు ఎక్కడో థియేటర్లకు పోయో సీడీలు తీసుకొచ్చుకొని చాలా సీక్రెట్ గా రహస్యంగా చూసుకునేటోళ్ళు ఏదన్నా ఇట్లాంటివి చూడాలి అనుకుంటే. yes, yes. కానీ ఇవాళ మొత్తము 90% 80% ఎక్స్పోజింగ్ అంతా చిన్న పిల్లగాడు, స్కూల్ పోయే పిల్లగాడు కావచ్చు లేకపోతే కాలేజ్ పిల్లగాడు కావచ్చు లేకపోతే ఒక ప్రొఫెషన్ లో ఉన్నటువంటి వాళ్ళే కావచ్చు. అంటే ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కూడా ఒక్కొక్కసారి డిస్ట్రాక్ట్ అవుతా ఉన్నాం ఇట్లాంటి వాటి వల్ల. మీరు అన్నట్లుగా అరచేతిలో స్వర్గం అనేది మేబీ మొబైల్ వల్లనే ఆ పేరు వచ్చినట్టుంది. అంటే పెద్దవాళ్ళు చెప్పిన మాట వేరు, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ అదే నడుస్తుంది. అట్ ది సేమ్ టైం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనే కాదు రకరకాల యాప్స్ వచ్చాయి. సో పిల్లలు అనే వాళ్ళు కూడా ఇలా మారిపోవడానికి అంటే వాళ్ళకి ఏది మంచి చేయడానికి తెలియట్లేదు. Yes, yes, ఇప్పుడు yes. ఏంటంటే ఈ విధంగా ఒక రీల్ ఓపెన్ చేయగానే ఎక్స్పోజింగ్ ఏదో కనబడితే అదేనేమో నిజమేమో అదే కల్చర్ ఏమో అదే ట్రెడిషన్ ఏమో అని చెప్పేసి ఫీల్ అవుతున్నారే. కానీ నిజంగా చెప్తాను కదా, ఈ సోషల్ మీడియా అనేది మన భారతదేశం యొక్క వైదిక సనాతన ధర్మము అని గొప్పగా చెప్పుకుంటాం కదా, ఆ దేశం యొక్క ధర్మం మీద అటాక్ చేస్తా ఉన్నది సోషల్ మీడియా. Exactly. ఒకప్పుడు బాంబులతో దాడి చేసారు మన దేశం మీద, అంతకంటే ముందు కత్తులతో దాడి చేసారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా దాడి చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా పాలకులు ఒకసారి కన్ను తెరిచి, గతంలో టిక్ టాక్ ను బ్యాన్ చేసినాం, చాలా సంతోషకరమైన వార్త. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీద, ఇన్స్టాలో ఉన్నటువంటి రీల్స్ మీద కూడా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలని చెప్పేసి నేను మీ ద్వారా కోరుకుంటా ఉన్నా. డెఫినెట్లీ సార్. లైక్ అంటే ఇలాంటి వీడియో చూసిన వాళ్ళకి చాలా అవేర్నెస్ అనేది డెఫినెట్ గా క్రియేట్ అవ్వాలి. ఎందుకంటే ఇది కేవలం మన దేశం యొక్క కల్చర్ మీద జరుగుతున్న దాడి మేడం. ఎగ్జాక్ట్లీ. ఇది మన భారతదేశం యొక్క కల్చర్ మీద జరుగుతున్నటువంటి దాడి, మన సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడి. మనల్ని ఏంటి అని అంటే ఒక వింత పోకడలకి దగ్గరికి చేస్తా ఉన్నారు. ఒకప్పుడు మనం ఏంటి అని అంటే గమనించండి మేడం, మీరు ప్రతి ఒక్కరు వినాలి. మేము చిన్నగా ఉన్నప్పుడు మేము స్వామి వివేకానంద గారిని ఆదర్శంగా తీసుకునేది, అల్లూరి సీతారామరాజు గారిని ఆదర్శంగా తీసుకునేది, భగత్ సింగ్ గారిని ఆదర్శంగా తీసుకునేది. ఆ విధంగా మేము వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నాము, ఈరోజు సక్సెస్ అయినాము. కానీ ఈ రోజు యువత ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నారు? వాళ్ళకి అల్లూరి సీతారామరాజు కావచ్చు, స్వామి వివేకానంద గారు కావచ్చు, భగత్ సింగ్ గారు కావచ్చు, వీళ్ళు గుర్తుకున్నారా అండి? ఈ రోజు యువత, ఈ రోజు జనరేషన్ ఎవరినైతే ఆదర్శంగా తీసుకుంటుందో ఆ 20 ఏళ్ల తర్వాత 25 ఏళ్ల తర్వాత ఈ దేశం అదే జరుగుతుంది.
ఈ రోజు ఈ దేశం పట్ల ఈ యువకులకు ఈ 35-40 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులకు ఈ 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తులకు ఈ దేశం పట్ల ప్రేమ ఉంది, దేశం పట్ల బాధ్యత ఉంది అని అంటే కేవలం వాళ్ళను ఆ మహనీయులను ఆదర్శంగా తీసుకున్నారు కాబట్టి ఈ రోజు ఆ మహనీయులను ఎక్కడ ఆదర్శంగా తీసుకుంటా ఉన్నారు? ఆ మహనీయులను మర్చిపోవడం జరిగింది. అంటే ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఈ దిక్కుమాల వీడియోలోనే ఆదర్శంగా తీసుకొని బ్రతుకుతున్న యువతను ఒక్కొక్కసారి చూస్తే ఇంకో 15-20 సంవత్సరాల తర్వాత ఈ దేశం ఏమైపోతుంది ఆల్రెడీ అనేటువంటి భయం మాకు కలుగుతా ఉన్నది. డెఫినెట్ గా సార్, అంటే ఈ మొబైల్స్ ప్రభావము, సోషల్ మీడియా యాక్టివిటీస్ వల్లనో తెలియదు కానీ పీపుల్ అనేవాళ్ళు 80% ఆల్రెడీ వాళ్ళ లైఫ్ ని వాళ్ళ చేతులతోనే వాళ్ళే స్పాయిల్ చేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ కిడ్స్ వైజ్ గా మనం చూస్తే పిల్లలు ఈ మధ్య కాలంలో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి కూడా ఈ మొబైల్స్ అదే కదా, మనము దేన్ని చూస్తూ పెరుగుతామో, దేన్ని ఆలోచిస్తూ పెరుగుతామో అవే చేస్తూ ఉంటామండి. ఎగ్జాక్ట్లీ. బట్ ఇప్పటికైనా ఇలాంటి వీడియోస్ చూసిన తర్వాత అయినా కానీ పీపుల్లో ఒక అవేర్నెస్ వచ్చి ఇలాంటివన్నీ చాలా వరకు తగ్గితే కనుక నిజంగానే చాలా బాగుంటుంది. అండ్ యాజ్ పర్ హ్యూమన్ రైట్స్ వైజ్గా కాకుండా ఒక హ్యూమన్ బీయింగ్గా మీరు ఏదైతే చెప్పారో ఒక పని ఏదైనా చెయ్యాలి అనుకుని థాట్ వచ్చినా కానీ మేబీ ఇలానే మనల్ని చేస్తారేమో అన్న భయం ఆ మనిషిలో కలిగితే ఆటోమేటిక్గా ఇలాంటి వాటి నుంచి మనం ఫుల్ స్టాప్స్ ఎగ్జాక్ట్లీ మేడం. ఇప్పుడు భయం అనేది, ఇప్పుడు ఒక వ్యక్తి లోపల భయం అనేది మీరు కలిగించగలిగితే ఇట్లాంటివి ఆపడంలో సక్సెస్ అవుతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తో ముగిస్తాను. మనము కోవిడ్ ని చూసినాము. బయట తిరిగితే చచ్చిపోతారా అంటే ఎవడు బయట తిరుగుడే మానేసారు. ఎవరైనా తిరిగిర్రా? లేదు. కర్ఫ్యూ పెట్టినా తిరుగుతారు కానీ కోవిడ్ వచ్చింది, మీరు బయటికి పోతే చచ్చిపోతారు అని అంటే దాదాపుగా 95% మోర్ దెన్ 95% ఇంట్లోకి వెళ్ళి ఎవరు బయటికి రాలే. ఎందుకంటే చావు భయం. నీకు ఎప్పుడైతే చావు భయం కలిగిస్తావో, ఆడపిల్లల్ని ముఖ్యంగా ఇటువంటి చిన్న పిల్లల్ని నువ్వు ఈ విధంగా చేస్తే నువ్వు చచ్చిపోతావు, నువ్వు చంపబడతావు అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు భయంని క్రియేట్ చేయగలుగుతావో అప్పుడు ఈ పోక్సో యాక్ట్ నిజంగా సక్సెస్ అవుతుంది. డెఫినెట్ గా అది మీరు అన్నట్లుగా సమాజం మొత్తం కూడా ఒకే ఒక్క స్టాండ్ మీద ఉండింది అంటే ఓన్లీ ఇన్ దట్ టైం అండి, కోవిడ్ టైం. ఎగ్జాక్ట్లీ కదా. సో అలాంటి స్టాండ్ మీద ఉండాలంటే డెఫినెట్ గా మీరు అన్నట్లుగా నడి రోడ్డు మీద పెట్టి ఏదో చేయాలి అని చెప్పారు కదా, ఇలాంటివి జరిగితే పీపుల్ నిజంగానే ఒక ఆడపిల్ల జోలికి వెళ్ళాలంటే చచ్చినట్లు భయపడతారు. బట్ రియల్లీ వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.